నమస్తే, మీరు చూస్తున్నది లలిత న్యూస్. ఈరోజు మహబూబాబాద్కు సంబంధించిన స్వాములు భారీ సంఖ్యలో డీజే చప్పుళ్లతోని ఊరేగింపుగా నగర సంకీర్తన చేస్తూ శబరిమల యాత్రకు పయనమవుతున్నారు. 41 రోజులు దీక్ష చేసిన స్వాములు ఈరోజు పెద్ద సంఖ్యలో ఇరుములు ఎత్తుకొని అయ్యప్ప స్వామిని దర్శించుకునేందుకు బయలుదేరారు. వీరిలో రేఖ రమేష్ గురుస్వామి, పచ్చిపాల కోటేష్ యాదవ్ స్వామి, వజ్జ కిష్టయ్య స్వామి, అలాగే బొల్లి లక్ష్మయ్య స్వామి, అంగోతు లింగస్వామి, సంగం సంతోష్ స్వామి, వీరి ఆధ్వర్యంలో సుమారు 40 నుంచి 42 మంది స్వాములు ఆ శబరిమల యాత్ర బయలుదేరుతున్నారు. ఇప్పుడు రేఖ రమేష్ స్వామి ఉన్నారు, గురుస్వామి, వారితో ఒక నిమిషం మాట్లాడదాం. స్వామి శరణం స్వామి, ఇప్పుడు మీరు దీక్ష ప్రారంభించారు ఇప్పుడు నవంబర్ 5 తారీఖు వేసిన స్వామి, 40 రోజులు దాటిన స్వామి. ఇది 16వ సంవత్సరం. స్వాములు బయలుదేరి 41 మంది స్వామి మా కుటీరం. ఈరోజు 41 మంది అయ్యప్ప సన్నిధానానికి ఇరుముడి కట్టుకొని పోవడం జరుగుతుంది స్వామి. ఈ పోవటం నేను 16వ స్వామి. నా ఎమ్మటి వచ్చిన స్వాములు, గురుస్వాములు, కోటి వీళ్ళంతా సీనియర్ స్వాములే. మేము ప్రతి సంవత్సరం మండల పూజ పోతాం. ఇంతకుముందు జ్యోతి స్వామి, ఈ సంవత్సరం మండల పూజ పోదాం అనుకున్నాం. ఇప్పుడు ఇక్కడ నుంచి మీరు బయలుదేరి యాత్ర ఎక్కడ డైరెక్ట్ శబరిమల అయినా డైరెక్ట్ శబరిమల స్వామి. ఎరిమేలి పోతాం, ఎరిమేలి నుంచి వెళ్ళి కన్యాకుమారి పంబాకు పోతాం సంతజనం. తర్వాత అందరు కలిసి 41 మంది అందరం ఒకటేసారి సంతజనం. మేము గత 13 సంవత్సరాల నుంచి అయ్యప్ప స్వామి దీక్ష తీసుకుంటున్నాం స్వామి. మాతో పాటు కన్యసాములు, గంటసాములు, కత్తిసాములు చాలా మంది ఉన్నారు. మొత్తం కుటీరం అంతా 42 మంది కలిసి బయలుదేరుతున్నాం స్వామి. రేఖ రమేష్ గురుస్వామి ఆధ్వర్యంలో స్వామి, స్వాములందరూ ఒక యూనిట్గా ఉంటారు. కారణం ఏంటి? కారణం అయ్యప్ప స్వామి. అయ్యప్ప స్వామి ఆశీస్సులతో ప్రతి సంవత్సరం కలిసి ప్రతి సంవత్సరం సమిష్టిగా ఒక కుటీరాన్ని ఏర్పాటు చేసుకుని మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.